లేఖాస్త్రం సంధించారని రకరకాల ఊహాగాలు వెన్నువెడుతున్న వేళ మీరేమంటారు సార్? కవిత గారు ఈ లేఖని ఎందుకు రాశారంటారు? ఇది రాజకీయ వ్యూహం అనుకోవాలా, వ్యక్తిగతంగా ఆవిడ ఎదగడానికి ఇలా రాశారనుకోవాలా? కారణం ఏంటంటారు? అంటే మీరు ఇక్కడ ఒక విషయం చాలా గుర్తుంచుకోవాలి. ఆ లేఖని చూసిన 5 పేజీల పుస్తకం 2వ తారీఖు 5వ నెల 27 తారీఖు నాడు జరిగింది. 2వ తారీఖు నాడు వారు రాశారు. ఇవాళ 25వ తారీఖు అంటే 21 days తర్వాత అది రిలీజ్ అయింది. నా మాట వినబడుతుందా మీకు? క్లియర్గా ఉందా? చెప్పండి. అంటే ఇందాక రీసౌండ్ వచ్చి ఎస్ ఓకే, ఇప్పుడు వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ. అయితే డెఫినెట్గా ఒక కార్యకర్తగా, ఒక బాధ్యతాయుతమైన కార్యకర్తగా తను రాయడం కరెక్ట్ పద్ధతి. కానీ అది రాసిన తర్వాత అప్పుడే వాళ్ళకు చేరుకునేటట్టు చేస్తే బాగుండేది. వారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. సో మరి దీని వెనుక ఈ రాజకీయ ఏమన్నా ఎత్తుగడలు ఉన్నాయా అన్నది మనం కాసేపు పక్కన పెడదాం. ఒకటి మాత్రం నిజం, తను ఒక కార్యకర్తగా మాత్రం రాయడం చాలా మంచిది. తను రాసింది ఆయన లోటుపాట్లను గుర్తించింది, ధైర్యంగా ఆయనకు సూచించింది. వారు దాని మీద రెస్పాన్స్ ఎట్లా అయింది అన్నది ఇంతవరకు మనకి ఇంకా తెలియరాలేదు ఏంటన్నది. సో ఏది ఏమైనా కూడా తను ఒక మంచి కార్యకర్త నిరూపించుకుంది ఈ ఉత్తరంతోని. కానీ దాని మీద ఎంత డెప్త్ గా మనం వెళ్తే ఒక కుటుంబం విచ్ఛిన్నం కావడానికి ఇది ఒక సోపానంగా మారిందని అనుకోవచ్చు. మనం ఇది ఒక నాంది అనుకోవచ్చు. మరి ఇవన్నీ వాళ్ళు ఆలోచించి రాశారా, లేకపోతే నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది అని అన్నైతే నేనైతే అనుకోను. వాళ్ళ నాన్నగారిని రక్షించుకోవడానికి, వాళ్ళ నాన్నగారికి తన సలహాలు ఇవ్వడానికి రాసిందని అనుకుంటాం. కాకపోతే ఏంటంటే అక్కడ ఇంకా కూడా కేసీఆర్ గారు ఒంటెద్దు పోకడ పోతున్నాడు అని చెప్పేసి ఒక కార్యకర్తగా తను సూచించింది. దాని మీద స్పందన ఏంటనేది మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే కవిత గారికి కూడా డైరెక్ట్ యాక్సెస్ లేదు కేసీఆర్ గారి దగ్గర అనేది మరొకసారి స్పష్టమైంది. సో ఇన్ని రకాల అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఫైనల్ గా మనం అనుకున్నది ఏంటంటే మరి ఇది ఈ ప్రకంపనలు ఎంతవరకు పోతాయి, ఎక్కడ చిచ్చు పెడుతుంది, ఎక్కడ దాకా దారి తీస్తుంది అన్నది ఇది మెయిన్. ఇది ఇంకా ప్రజల తరఫు నుంచి ఆలోచిస్తే ప్రజలకు కూడా క్లియర్ కట్ గా అర్థమైంది ఏంటంటే తండ్రి కూతుళ్ళ మధ్యలో దూరం ఉంది, అన్నా చెల్లెళ్ళ మధ్యలో దూరం ఉంది. ఇది క్లియర్ గా అర్థమైపోయింది ప్రజలకి. మరి ఈ అగాధాన్ని ఏ రకంగా పూడుస్తారన్నది ప్రజలు నిజంగా వేచి చూస్తున్నారు. వాళ్ళకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు కొంతమంది, అయితే మాక్సిమం కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఏం జరుగుతుంది అన్నది. కాకపోతే ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఏమి ఇవన్నీ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి అధికారం పోయింది. ఇక మళ్ళీ రావడం అన్నది అది నెక్స్ట్ ఆధారపడుతుంది. కానీ ఇక్కడ మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదో ఒకటైతే జరగబోతుంది అన్నది. తర్వాత కవిత గారి విషయంలో మనం ఆలోచిస్తే అందులో నాకు ఒక విషయం అది కొంచెం అర్థం కాలేదు. పహల్గాం విషయంలో మౌనంగా ఉన్నారు అని అంటే ఆయన కామెంట్ చేయకపోవడమా లేకుంటే ఏం చేశారన్నదో నాకైతే అర్థం కాలేదు. కానీ అసలు విషయాలు ఆయన మాట్లాడలేదు. విద్యార్థుల గురించి మాట్లాడలేదు, రైతుల గురించి మాట్లాడలేదు. ఇంకా అవి కూడా పొందుపరిస్తే బాగుండేది. కాంగ్రెస్ ను మాట్లాడిండు, రేవంత్ రెడ్డిని పేరెత్తలేదు. ఇవన్నీ మనం జనాలు పట్టించుకోరు. ప్రజలకు ఏమైంది, ఏం అవసరం ఉన్నాయని అది చూసుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా కవిత గారిని మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే తను రాసింది. కానీ ఆ రాసిన దాంట్లో నిజాయితీ ఎంత ఉన్నది, ఆమె నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు. బహుశా ఇవాళ ఆమె ల్యాండ్ అవుతుంది అనుకుంటా ఇండియాలో. మరి వచ్చిన తర్వాత ఆమె స్పందన ఏంటి? కానీ ఒకటి మాత్రం నాకు కూడా అనుమానానికి అవకాశం అనిపిస్తుంది. 2 తారీఖు నాడు రాసింది 23 తారీఖు అంటే నిన్న 22 తారీఖు అంటే దాదాపు 20 రోజుల తర్వాత రిలీజ్ చేయడం లోపల ఆంతర్యం ఏంటి? ఇది నా అనుమానం. మిత్రుడు ఇంకా వాటి గురించి మాట్లాడితే నేను కూడా వింటాను. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి.